మహాపరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికి మేలు శుభము కలుగునుగాక. కీర్తనలు 91వ కీర్తన 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరచెదను. ప్రభు అంటున్నాడు, తనను ప్రేమించు వ్యక్తిని తప్పిస్తాడంట. ఏ విషయంలో తప్పిస్తాడు అనంటే, నానా విధములైన కీడుల నుండి, నానా విధములైన శోధనల నుండి తప్పిస్తాడు. దుష్ట సంబంధమైన ప్రతి బలహీనతల్లో నుండి తప్పిస్తాడు. మరణ బంధకాల్లోనికి వెళ్ళిపోకుండానట్లుగా తప్పిస్తాడు. ప్రియులరా, దుష్టుడు ఎన్నో రకాలుగా ప్రభువును ప్రేమించు వారిని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు. అట్టి సమయంలో ప్రభువును ప్రేమిస్తున్నటువంటి వారి విషయంలో ప్రభువు చాలా శ్రద్ధ కలిగిన వాడై దుష్ట సంబంధమైన ప్రతి కీడుల నుండి, శోధన నుండి తప్పించబడినట్లుగా ఆయన వారిని దర్శిస్తూ ఉంటాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను పడిపోయినను లేవనెత్తబడతాడని వాక్యం సెలవిస్తోంది. గనుక ప్రియులరా, ప్రభువును ప్రేమించే వారికి మేలు కలుగునట్లుగా కృపచూపు దేవుడై ఉన్నాడు. ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు కూడా కంటికి కనబడలేదట, చెవికి వినబడలేదట. ప్రభువు వాక్యం సెలవిస్తుంది, ప్రభువును ప్రేమించు వారికి మేలు కలుగుతుంది. ప్రభువును ప్రేమించి వెంబడించు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. గనక ప్రభువును ప్రేమించుట మానకండి. అంతేకాకుండా ప్రియులరా, ప్రభువు నామమును ఎరిగిన వారి జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు చేస్తానని చెబుతూ ఉన్నాడు. ప్రభువు నామములో శక్తి ఉంది, ఆయన నామములో రక్షణ ఉంది, ఆయన నామములో ఆశీర్వాదం ఉంది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామము కలిగిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మేలు, రక్షణ, క్షేమము విస్తరించి అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా ప్రభువు నిలబెట్టి గణపరిచి వాడుకొనుగాక. ఆమేన్.